నమస్తే, నా పేరు నరసింహచేరి. ముఖ్యంగా బయట దేశాలకి, గల్ఫ్ దేశాలకి, కువైట్ దేశాలకి వచ్చేవాళ్ళు రాయలసీమ ప్రజలు. కడప కావచ్చు, రాజంపేట, రాయచూటి, కోడూరు, తిరుపతి ఈ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు, జిల్లాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, చెన్నై నుంచి దాదాపు కడపకు వెళ్ళాలంటే 5 గంటల ప్రయాణంలో ఆ రహదారిలో ఎంతమంది యాక్సిడెంట్లు చచ్చిపోయారో చాలామంది న్యూస్ చూసాం. సో ముఖ్యంగా దేనికి కారణం అంటే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేనందున. సో అదే మన తిరుపతిలో ఉన్న ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తే ఇలాంటి చావులు చాలా ఆగుతాయి, ఇలాంటి ప్రమాదాలు చాలా ఆగుతాయి. ముఖ్యంగా మన తమిళనాడులో ఎయిర్పోర్ట్లో ఆంధ్ర వాళ్ళకి ఇచ్చే మర్యాద ఒక్కసారి మనం అందరము గుర్తు చేసుకోవాల్సింది. సో దయచేసి మన నేలలో, మన తెలుగు గడ్డలో మన తిరుపతి ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ వీడియో పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా బాధను అర్థం చేసుకోండి. బాయ్.